కథాకమలం విందాం పాటిద్దాంకు సుస్వాగతం. మరి ఈరోజు కథలోకి వెళ్ళే ముందు ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ఇంటర్నేషనల్ క్యారెట్ డే. క్యారెట్ మనకి చాలా ఇష్టం కదా. ఇట్ హ్యాస్ అ వెరీ అట్రాక్టివ్ కలర్. దాంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. మనందరం చాలా మంది దాన్ని పచ్చిగానే తినేస్తాం. సో క్యారెట్ డే మాట ఈరోజు. సో తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే రోజు ఒక క్యారెట్, అట్లీస్ట్ హాఫ్ ఏ క్యారెట్ రా తినండి. మీకు రాగా తింటే విటమిన్ ఏ డైరెక్ట్గా మీకు వస్తుంది. అండ్ వీ హ్యావ్ ఆల్సో సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ డే కూడా ఉంది ఈరోజు. అండ్ ఫనీగా ర్యాట్ డే కూడా అంట, ఇంటర్నేషనల్ ర్యాట్ డే. అండ్ ముఖ్యంగా నేషనల్ హగ్ ఏ న్యూస్ పర్సన్ డే అంట కూడా. అంటే మనకి న్యూస్ అందించే విలేకరులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ డే కూడా. సో లెట్స్ ఆల్ విష్ ద న్యూస్ పర్సన్స్ గో ahead with great enthusiasm and honest. ఓకే, kudos to all the news persons. కథలోకి వెళ్ళిపోదాం. విజయపురి రాజ్యాన్ని సత్యవంతుడు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు ధర్మపాలకుడు. అతని వద్ద ఒక మహిమగల కత్తెర ఉంది. రాజు వద్దకు ఎవరైనా న్యాయం కోసం వచ్చినప్పుడు ఆ కత్తెర చివరి వేలు ఉంచి, అంటే ఆ కత్తెరలో వేలు ఉంచి, చివరి వేలు అంటే ద లిటిల్ ఫింగర్, ఎదుటివారి తప్పులను తమ కష్టాలను చెప్పుకునేవారు. వాళ్ళు చెప్పేది నిజమైతే ఆ కత్తెర ఏమీ చేసేది కాదు. అబద్ధం చెప్తే వెంటనే అది వేలుకు కత్తిరించేది. అందువల్ల ప్రజలు అబద్ధం చెప్పడానికి భయపడేవాళ్ళు. విజయపురి రాజ్యంలోనే మహిపాలుడు, ధనపాలుడు అనే ఇద్దరు వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఒకనాడు వారిద్దరూ రాజు వద్దకు వచ్చారు. రాజుతో, రాజా, నేను వజ్రాల వ్యాపారిని, కొన్ని విలువైన రత్నాలను, వజ్రాలను ధనపాలుడికి ఇచ్చి దూరదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత అడిగితే అతడు నాకు ఇచ్చేసినట్లు అబద్ధం చెప్తున్నాడు, న్యాయం నిర్ణయించండి అన్నాడు మహిపాలుడు. అప్పుడు రాజభటులు మహిపాలుని వద్దకు కత్తెర తీసుకొచ్చి కత్తెరలో అతను వేలు పెట్టి విషయం చెప్పమన్నారు. మహిపాలుడు కత్తెరలో వేలు ఉంచి ముందు చెప్పిన మాటే, రాజుగారి ముందు చెప్పిన మాటే విషయం మళ్ళీ చెప్పాడు. ఆ మాటలు విన్న కత్తెర మహిపాలుని వేలుని ఏమీ చేయలేదు. ఆ తర్వాత ధనపాలుడు తన చేతిలో ఉన్న చిన్న కర్రను మహిపాలుని చేతికి అందించి కత్తెర పైన వేలి ఉంచి ఇలా అన్నాడు. అర్థమైందర్రా? మహిపాలుడు చేతిలోకి ఒక కర్రని ఇచ్చాడు. ఎవరిచ్చారు చెప్పండి? మహిపాలుడి చేతికి కర్రను ఎవరిస్తారు? ఇంకొక వ్యాపారి ఎవరు చెప్పాలి? ధనపాలుడు. సో ధనపాలుడి చేతిలో ఒక కర్ర ఉంటే అది మహిపాలుడి చేతిలో పెట్టి అప్పుడు తన చిటికిన వేలు కత్తెరలో పెట్టి ఈ విధంగా చెప్పాడంట. నేను అతని వద్ద తీసుకున్న మాట నిజమే, కానీ దాన్ని తిరిగి అతనికే ఇచ్చేశాను అని చెప్పాడంట. ఆ కత్తెర ధనపాలుడిని ఏమీ చేయలేదు. ధనపాలుడు తన కర్ర తిరిగి మహిపాలుని వద్ద నుండి తీసేసుకున్నాడు. గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజుకి ఏమీ అర్థం కాలేదు. మహిమగల కత్తెర ఇద్దరిని ఏమీ చేయలేదు. వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పేది నిజం, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నాడు. వెంటనే మంత్రి ఒక ఆలోచన వచ్చి ధనపాలుడు వద్దనున్న కర్రను విరిచాడు. ఆ కర్రలో రత్నాలు మరి వజ్రాలు జలజల రాలాయి. అప్పుడు మహామంత్రి, రాజా, ధనపాలుడు మాట్లాడడానికి ముందు తన చేతిలో కర్రను మహిపాలుడి చేతికిచ్చాడు. అందువల్ల మహిపాలుడు రత్నాలు వజ్రాలు అతనికి ఇచ్చేసినట్లు అయ్యింది. అందువల్ల కత్తెర ధనపాలుణ్ణి ఏమీ చేయలేదు అన్నాడు. రాజుకు ధనపాలుడు మోసం అర్థమైంది. చాలా కోపం వచ్చింది. ఉగ్రరూపుడై ధనపాలుణ్ణి చెరసాలలో పెట్టి రత్నాలు వజ్రాలు ఎవరికి ఇచ్చేస్తాడు చెప్పండి? ఇదే ఫస్ట్ ప్రశ్న. ఓకే, రాజు వజ్రాలు మరి రత్నాలు ఎవరి చేతికి అందజేస్తారు? మరి రెండో ప్రశ్న, క్యారెట్ అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చే కార్టూన్ క్యారెక్టర్ ఏది? ఓకే, కథకు మంచి టైటిల్ ఇవ్వండి. రైట్, మీట్ యు ఇన్ యూట్యూబ్ మెసేజెస్. రైట్, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాన్ సుఖినో భవంతు.